వెల్కమ్ టు మను హుస్సేన్ టెక్ ఛానల్. నేను మీ హుస్సేన్. ఈరోజు వివో నుంచి న్యూ మోడల్ Y29తో మీ ముందుకు వస్తున్నాను. ముందుగా ఒకసారి మొబైల్ మీకు చూపించబోతున్నాను. సో మొబైల్ అయితే స్టైలిష్ డిజైన్తో 3 ట్రెండీ కలర్స్తో వేళ్ళు అనేది లాంచ్ చేశారు. దీని స్పెక్స్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు డీటెయిల్గా మీకు పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్ప్లే వచ్చేటప్పటికి 6.68 హెచ్డి+ డిస్ప్లే అండ్ 1000 nits బ్రైట్నెస్ లెవెల్స్ వస్తుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్. అంతేకాకుండా రియర్ కెమెరా వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా, 50 MP పోర్ట్రేట్ కెమెరా, 0.8 బొకే కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా. ప్రాసెసర్ వచ్చి 6300 డైమెన్సిటీ ప్రాసెసర్ అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చి 5500 mAh, 44 watts 3x ఫాస్ట్ ఛార్జింగ్తో వీళ్ళు లాంచ్ చేశారు. సో థిక్నెస్ వచ్చి 8.1 mm అండ్ దీని వెయిట్ వచ్చి 198 grams అయితే ఉంటుంది ఇది. సో ఒకసారి స్పెక్స్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇందులో కీ ఫీచర్స్ మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైనమిక్ లైట్. ఈ డైనమిక్ లైట్ సో ఇది ఎలా యాక్టివేట్ చేయాలో అది మీకు చూపిస్తా. సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత షార్ట్ కట్ అండ్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. డైనమిక్ లైట్ అని చెప్పి ఉంటుంది ఇందులో ఆప్షన్. ఇది ఆల్రెడీ నేను ఎనేబుల్ చేశాను. సో దీనివల్ల ఏంటంటే మెయిన్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు లేదా మనకి వాట్సాప్ అండ్ యూట్యూబ్ సమ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, అంతేకాకుండా మనం మ్యూజిక్ ప్లే చేసినప్పుడు, యూట్యూబ్ అండ్ వీడియో ప్లే చేసినప్పుడు ఈ లైట్ అనేది మనకి బ్లింక్ అవుతుంటుంది. అది ఏంటంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు మనం. సో ఒకసారి అది నేను చూపిస్తాను మీకు ఎలా ప్లే అవుతుంది అనేది. చూసారు కదా ఎలా బ్లింక్ అవుతుందో. ఇది ఒక హైలైట్ అని మనం చెప్పచ్చు ముందుగా. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి దీంట్లో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేశారు. వాల్యూమ్ అనేది మనకి 300% వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు లేదంటే OTT ఛానల్లో మీరు మూవీస్ ఇలా సమ్ చూసినప్పుడు ఏంటంటే మనకి రీల్స్ చూసినప్పుడు ఏంటంటే మనకి వాల్యూమ్ తక్కువ ఉంటుంది అదర్ ఫోన్స్లో. సో మనకి ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకి కనిపించదు. సో ఇందులో ఏంటంటే వీళ్ళు 300% వాల్యూమ్ దాకా ఇంక్రీజ్ చేశారు. చూపిస్తుంది వీడియో, సేమ్ వీడియో ప్లే చేసా. ఇందులో $300 వరకు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి వీడియో చూసిన ఫీల్ అండ్ ఆడియో అంటే మనకి ఎప్పుడైనా ఫ్రీ టైంలో మనం సాంగ్స్ వింటూ ఉంటాం. అలాంటప్పుడు అంటే మనకి సాంగ్స్ వాల్యూమ్ తక్కువ వస్తుంటుంది. సో ఈ 300% వాల్యూమ్ మనకు ఉండవాలంటే స్పీకర్స్ అనేది మనకి లౌడ్గా వస్తాయి. సో ఒక ఫీల్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీకు కెమెరాలో మెయిన్ ఫీచర్ ఏంటంటే వీళ్ళకి AI ఎరేజర్, AI ఎన్హాన్స్మెంట్. సో ఇవేంటో మీకు ఒకసారి ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తా క్లియర్ కట్గా. ఆల్బమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో ఒక ఇమేజ్, ఆల్రెడీ మీరు ప్రీవియస్ ఇమేజ్ ఉంటాయి కాబట్టి నా మొబైల్లో ఒక ఇమేజ్ ఉంది. నేను ఒక శాంపిల్ ఇమేజ్ తీసాను, చూపిస్తాను మీకు. సో ఇందులో ఏంటంటే మనకి ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో AI ఎరేజర్. సో ఇందులో మనం ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక ఇమేజ్ మనం తీసుకున్న తర్వాత అందులో మనకి ఒక ఆబ్జెక్ట్ అంటే ఇది నాకు నచ్చలేదు, ఇది మనం రిమూవ్ చేసేయాలి అని అనుకుంటే సో మనం AI ఎరేజ్ ద్వారా దాన్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ నా టేబుల్ మీద ఒక యాక్సెస్ గాడ్జెట్ అయితే ఉంది. సో దాన్ని నేను ఎరేజ్ చేశాను. చూసారు కదా, ఇప్పుడు ఇందా చూసిన ఇమేజ్లో అది టేబుల్ మీద చూసారు, ఇప్పుడు చూసారు రిమూవ్ చేశాను. సో ఇది ఒక హైలైట్ ఫీచర్. ఇది మీరు కొన్ని అంటే మీ ఫ్రెండ్స్లో ఫోటో తీసినప్పుడు వాళ్ళతో మీరు ఫన్నీగా ఎంటర్టైన్ చేయాలి అంటే సో వాళ్ళని అలా ఎరేజ్ చేయొచ్చు. అదొక స్పెషల్ ఫీచర్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇందులో AI ఎన్హాన్స్మెంట్ అంటే ఇది కూడా సేమ్
ఇందులోనే మీరు ఇప్పుడు ఎలా అయితే మీరు ఏ అరేంజ్ వెళ్ళారో దాని పక్కన రిపేర్స్ అని ఉంటుంది ఆప్షన్. ఆ రిపేర్లో ఏ ఫోటో ఎన్హాన్స్మెంట్ ఉంది, హెచ్డి ఉంది చూసారు కదా. సో ఇది మనం ఓకే చేసినట్టే దీనివల్ల ఏంటంటే మనకి కొద్దిగా ఇమేజ్ అనేది కొద్దిగా బ్రైట్గా వస్తుంది, బ్రైట్గా కొద్దిగా హెచ్డి క్వాలిటీలో వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని చేసి చూపిస్తున్నాను చూడండి. సేవ్ చేసా. సో ఇది నార్మల్ ఇమేజ్. సో ఏ ఎన్హాన్స్మెంట్ ద్వారా చేసిన ఇమేజ్ చూసారు కదా. ఇది ఎంత బ్రైట్నెస్ కూడా చూసారా, ఎంత క్లారిటీగా. ఇది ఒక ఫీచర్ అని చెప్పి మీరు ఇది ఒక ఫీచర్ సూపర్ ఎక్స్ట్రాడనరీ ఉంది ఫీచర్ అయితే. సో కెమెరా లవర్స్ అయితే ఎస్పెషలీ ఫొటోస్ అనేది క్లారిటీగా రావాలి. సో ఫొటోస్లో నేను ఒక మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడైతే ఈ ఫీచర్ అనేది కొద్దిగా హైలైట్గా అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది ఇది. సో మనం బయటికి వెళ్ళినప్పుడు సమ్ డస్ట్ పడినా దీని మీద అండ్ స్ప్లాషెస్ అంటే నీటి చినుకులు కానీ జల్లులు కానీ అండ్ తేమ ఇలాంటి డస్ట్ పడినా కూడా ఇది క్యాచ్ చేస్తే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చి మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్సీ అండ్ సర్టిఫికేట్తో ఈ మోడల్ అనేది తీసుకొచ్చారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఫోన్ తీసుకుని వాళ్ళు సో అల్లరి చేస్తూ ఉంటారు. అలా అల్లరి చేసుకున్నప్పుడు ఏంటంటే ఫోన్ చేయి జారి కింద పడిపోయినా, లేదంటే మనం బైక్ మీద ట్రావెల్ చేసినప్పుడు పొరపాటున మనం ఫోన్ మాట్లాడుతూ కింద జారి పడినా కూడా సో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఈ ఫోన్లో తక్కువ అనేది ఉంటుంది. సో నాకైతే ఈ బడ్జెట్లో అయితే ఈ ఫోను నచ్చింది. అంతేకాకుండా ఈ ఫోన్ అయితే మనకి 4 వేరియంట్స్లో వీళ్ళు లాంచ్ చేశారు. స్టార్టింగ్ వచ్చి 4GB 128GB, 6GB 128GB, 8GB 128GB, 8GB 256GB ఇలా 4 వేరియంట్లో లాంచ్ చేశారు వీళ్ళు. సో ప్రైస్ రేంజ్ వచ్చి 13,999 స్టార్టింగ్ ప్రైస్. బ్యాంక్ నుంచి 1,500 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ యొక్క మెయిన్ ఫీచర్స్. సో బ్యాక్ కెమెరా నుంచి అయితే నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. సో మైక్ ఏం లేదు, నార్మల్గా నేను మాట్లాడుతున్నాను. అసలు ఎలా ఉంది క్వాలిటీ చూద్దామని చెప్పని. సో చెక్ చేయండి చూడండి ఒకసారి ఎలా వస్తుందో. సో ఫ్రంట్ కెమెరా నుంచి కూడా నేను రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో స్టెబిలిటీ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మీ సపోర్టింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లేటెస్ట్ వీడియోస్ని చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే అప్డేటెడ్, స్టే టెకీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన హుస్సేన్ టెక్ ఛానల్.